నమస్తే, గుడ్ మార్నింగ్. జీ న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకున్నట్లయితే బీసీ బిల్లులపై సుప్రీంకోర్టు 5 నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో బీసీ రిజర్వేషన్ బిల్లులు. రాష్ట్రాలు పంపిన బిల్లులపై రాష్ట్రపతి 90 రోజుల్లో తేల్చాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. బీసీ బిల్లులకు ఇది వర్తిస్తుందని సర్కారు యోచన. సుప్రీంకు వెళ్తే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టును మరింత గడువు కోరే అవకాశం. నేడు టీపీసీసీ పీఏసీ సమావేశంలో చర్చ. రాష్ట్రపతి దగ్గరికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే బిల్లులు తీసుకుపోయినాయో ఆ బిల్లులని 90 రోజులలో తేల్చాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా ఒక 5 నెలలుగా రాష్ట్రపతి దగ్గర ఉంది. ఆల్రెడీ 90 రోజుల గడువు పూర్తయింది. ఈ విషయం మీద సుప్రీంకోర్టుకు పోదామనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే ఈ బిల్లు కూడా సేమ్ దాని కిందనే వర్తిస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టుకు పోతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు కొంచెం గడువు కోరే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ రకంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. వాస్తవానికి మరి బీసీల మీద ఎందుకు జాప్యం జరుగుతున్నది? ఎవరి ప్రమేయం ఉన్నది? ఎవరిదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఎందుకు బీసీలను ఇట్లా ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు? బీసీలకు రావాల్సిన వాటా వాళ్ళ జనాభా ప్రాతిపదికన ప్రకారం ఎంత రిజర్వేషన్ రావాలనో అంత ఇస్తే తప్పేముంది? బీసీలు ఏమన్నా భూస్వాములు కాదు, ఆ కోటాను కోట్లు కూడబెట్టుకున్న వాళ్ళు కూడా కాదు, వెనుకబడిన జాతుల వాళ్ళే. వీళ్ళకు ఎవరైతే బీసీలకు న్యాయం చేస్తారో బీసీలు కూడా వాళ్ళ వైపే ఉంటారు. ఇప్పుడు వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం హస్తం లేనిది మాత్రం ఎవరు కూడా ఏం చేయలేరు. కేంద్రం దలుచుకుంటే ఒక్క రోజుల బీసీ బిల్లు పాస్ చేయొచ్చు. వాళ్ళకు నచ్చిన బిల్లులు ఒకే రోజు 17 బిల్లులను కూడా పాస్ చేసుకున్నారు. అంటే బీజేపీ బీసీల మీద కక్ష కడుతుందనే చెప్పేసి అనుకోవాలి. వాస్తవానికి ఇక్కడ అమిత్ షా ఏమంటుండంటే సుదర్శన్ రెడ్డి నక్సల్స్ మద్దతుదారు, అందుకే సల్వాజోడును నిషేధిస్తూ తీర్పునిచ్చారు. తీర్పు రాకపోతే 5 ఏళ్ల కింద నక్సలిజం అంతమయ్యేది. వామపక్షాల ఒత్తిడితోనే ఆయనను కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు. సరే, సల్వాజోడం కేసులో నిషేధిస్తూ తీర్పునిచ్చిండు కాబట్టి ఆయన నక్సల్స్ మద్దతుదారు అంటున్నాడు. ఒకవేళ ఆ తీర్పు ఇవ్వకపోతే మీరు పెట్టుకునేటోళ్ళ ఏందంటే ఏదో ఒకటే ఇవ్వాలి కాబట్టి వేస్తున్నారు. మీకు ఎంతసేపటికి బీజేపీకి నార్త్ మీద ఉన్న ప్రేమ సౌత్ మీద ఉండదు. ఒకసారి ఆలోచించండి. సౌత్ ఇండియన్స్, దక్షిణ భారతదేశ ప్రజలు బీజేపీ ఎప్పుడైనా నార్త్ మీద చూపించినంత ప్రేమ సౌత్ మీద చూపించదు. యూరియా విషయంలో కూడా చూసుకోరు. వాళ్ళు పాలించే రాష్ట్రాలల్లో యూరియాకు కొరత ఉండదు, కానీ మిగతా రాష్ట్రాలల్లో మాత్రం యూరియా కొరత ఉంటుంది. కావాలనే ఇబ్బంది గురి చేస్తారు. చేసి ఎలక్షన్లలో రాగానే ఏం చెప్తారంటే అప్పుడు ఒక అబద్ధం అనేది ప్రచారం చేస్తారు. మేము ఇచ్చినాము కానీ వాళ్ళు డంప్ చేసుకొని రైతులకు ఇయ్యలేదు అనే ఒక ప్రచారం చేస్తారు ఎలక్షన్ల ముందల. ఈ ముచ్చట అప్పటికి జనాలు మర్చిపోతారని చెప్పేసి ఎలక్షన్లలోకి వచ్చేసి మీరు అంతా రైతులు అవస్థపడుతున్నారు, మేము ఇచ్చినా కానీ మీ ప్రభుత్వం ఇయ్యలేదు అప్పుడు అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తారు. ఎంతసేపటికి రాజకీయ ప్రయోజనాల గురించే మాట్లాడతారు, రాజకీయ ప్రయోజనాల గురించే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏమిచ్చిండు? జైలు నుంచి పాలన కుదరదు, 50 గంటలు జైల్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగాన్నే కోల్పోతాడు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులకు ఈ రూల్ వర్తించదా? వారు జైల్లో ఉన్న ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. నాయకులే ఇలా ఉంటే అవినీతిపై పోరాడేది ఎలా? కాంగ్రెస్ పాలనలో అవినీతిపై పెద్ద చిట్టానే ఉంది. బీహార్లో ఆర్జేడీ పాలన లాంతర్ యుగము, బెంగాల్ అభివృద్ధికి తృణమూల అడ్డంకి మోదీ మాట్లాడుతున్నాడు. కానీ మరి బీజేపీ హయాంలో ఎక్కడ కూడా అవినీతి జరగలేదా? ఎవరు కూడా ఆస్తులు సంపాదించుకోలేదా? బీజేపీలో ఉన్న వాళ్ళు అందరు పేదోళ్ళేనా? ఎక్కడ కమిషన్లు తీసుకోకుండానే పరిపాలన సాగిస్తున్నారా అనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే జైల్లో ఉన్న పాలన సాగిస్తున్నారు. సరే అంటే ఈ రూల్ ఎందుకు పెడుతున్నారంటే ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్నోళ్ళు ఏం చెప్పినా కిందోళ్ళు అందరు వినాల్సిందే. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఎవరి మీదనన్నా కక్ష ఉంటే సో అండ్ సో ఈ రాష్ట్రంలో వీళ్ళు ఉన్నారు, మన ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నాయి, వాళ్ళ మీద ఎటువంటి వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చాలంటే ఏం చేయాలి? అవినీతి ఆరోపణలు దాని మీద దీని మీద ఏదో కేసులు పెట్టాలి, లోపలేయాలి. ఒక 30 రోజులు లోపలేస్తే ఇవాళ మంత్రి పదవి పోతుంది, ముఖ్యమంత్రి పోతుంది. తర్వాత అక్కడ మళ్ళీ వీళ్ళు ఎంటర్ అవుతారు. వీళ్ళు ఎంటర్ అయ్యి ఏం చేస్తారు? విభజిస్తారు. అందులో ఉన్న వాళ్ళని ఇళ్ళకి లాగి, ఇంట్లో ఉన్న వాళ్ళని అందులోకి లాగి ఆ ప్రభుత్వాన్ని కూల్చి మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే దిశగా ఇటువంటి చట్టాలు వర్తిస్తాయి. కానీ ఇటువంటి ఈ మంత్రుల దాంట్లో ఇవి పెట్టకుండా సరే మీరు ఉద్యోగస్తులల్లో ఇట్లాంటిది పెట్టండి బాగుంటుంది. ఎందుకంటే ఈ ఉద్యోగస్తులు అవినీతి చేస్తుంటారు. రైతులను కావచ్చు, పేద ప్రజలను కావచ్చు, ఏదైనా పని మీద అధికారుల దగ్గరికి పోతే వాళ్ళు లంచం లేనిదే పని చేస్తలేరు. కాబట్టి ఇది ఉద్యోగస్తులకు వర్తిస్తే చాలా బాగుంటుంది. ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది ఉద్యోగస్తులకు పెడితే. ఎందుకంటే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ దాదాపు ప్రతి డిపార్ట్మెంట్లలో అవినీతి ఎక్కువ జరుగుతుంది.
అవినీతి జరగని డిపార్ట్మెంట్ ఏదన్నా ఉంది అంటే అది ఒక టీచర్లదే, స్కూళ్ళలోనే ఇక్కడ జరగదు. ఇక హాస్పిటల్స్ కావచ్చు, వేరే కావచ్చు, రకరకాలు అన్నిట్లలో జరుగుతున్నది. అయితే ఇప్పుడు ఇది 50 గంటలు జైల్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోతాడు. కాబట్టి దీని మీద ఏం చేయాలంటే ఈ అవినీతి నిరోధక శాఖ ఏదైతే ఉన్నదో వీళ్ళని స్టాఫ్ని పెంచి యాక్టివ్ చేయాలి. యాక్టివ్ చేస్తే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అవినీతి పరులు ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళని పట్టుకుంటే మిగతా వాళ్ళు అవినీతి చెయ్యాలి అంటే కూడా భయపడే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఉద్యోగస్తులకు లాగులు తడుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ కాగానే ఖచ్చితంగా జైలుకు పంపాల్సిందే. జైలుకు పంపినాక ఇక్కడ మరి 50 గంటలు ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోతాడంటే ఖచ్చితంగా ఇది అమలు చేయాల్సిందే. ఇదేంటంటే ఉద్యోగస్తుల మీద చేయాలి. ఇదేంటంటే మంత్రుల మీద, ముఖ్యమంత్రుల మీద చేస్తే ఇదేంటంటే ఇక రాజ్యాధికారాన్ని తుంగలో దొక్కినట్టే. ప్రజలు ఎన్నుకోబడ్డ వ్యక్తి, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళు ప్రజలతో ఎన్నుకోబడ్డ వ్యక్తులు. కాబట్టి వీళ్ళని జైలుకు పంపి కక్షపూరితంగా వాళ్ళని ఇక పదవుల నుంచి ఉద్వాసన వలికిచ్చేసి అధికారాన్ని కూల్చేయడము, వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చేయడము, ఇటువంటి పనులు ఏంటంటే రాజకీయ కక్షతోనే జరుగుతాయి. మంత్రుల మీద ఉండకుండా ఉద్యోగస్తుల మీద పెడితే ఇది ప్రజలకు కరెక్ట్గా అందుబాటులోకి వస్తుంది. ఎవరైనా లంచం తీసుకోవాలంటే కూడా భయపడతాడు. అటువంటి చర్యలు తీసుకోవాలి. రాజకీయ కక్షతోని కాకుండా ప్రజల మీద ప్రేమతోనో గౌరవంతోనో ప్రజలు బాగుపడాలి, అవినీతి లేకుండా చెయ్యాలి అని అన్నప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ పెట్టుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రంతో పాటు దేశం కూడా బాగుపడుతుంది. అవినీతిని నిర్మూలించడానికి అవకాశాలు ఉంటాయి. మేజర్గా ఏంటంటే కింది స్థాయి నుంచి మేజర్గా జరుగుతున్నాయి. కాబట్టి అక్కడనే కీలకంగా అక్కడ నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అవినీతి రహిత దేశంగా ముందుకు తీసుకుపోవచ్చు. దాంతోపాటు ఫస్ట్ అయితే ఇది ఇంప్లిమెంటేషన్ చేయాలిగా. ఈ ఉద్యోగస్తుల మీద చేసినాక తర్వాత ఇవన్నీ సక్రమంగా అమలు అయినాక తర్వాత మీరు మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వాళ్ళ మీద తీసుకోరు. ప్రధానమంత్రి మీద ఎవరు చర్య తీసుకుంటారు? దేశానికే బాస్ కదా, ఆయన మీద చర్యలు ఎట్లా తీసుకుంటారు? తీసుకోలేరు. అది కూడా ఆలోచన చేయాలి.